హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. నేను రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 3వ తారీఖు జరిగిన పేపర్లో ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ నా దగ్గరికి లేట్గా వచ్చినాయి. దాని మీద సపరేట్గా ఇప్పుడు ఇంకో వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం మొత్తం మాట్లాడుకునేదంతా కూడా థర్డ్ షిఫ్ట్ అనమాట. థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్. సో న్యూటన్స్లో ఫస్ట్ లా గురించి. సో పొద్దున అడిగిన ఫస్ట్ షిఫ్ట్లో కూడా న్యూటన్ సెకండ్ లా గురించి అడిగాడు. న్యూటన్ సెకండ్ లాలో ఫోర్స్ రిలేటెడ్ టు యాక్సలరేషన్ ఇలా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా ఇలా అడుగుతూ ఉంటాడు. ఒక చెట్టును కదిలించినప్పుడు ఆకులు కింద పడ్డాయి. ఒక దుప్పటిని దులిపినప్పుడు దుమ్ము బయటకు వచ్చింది. ఒక గన్నును కాల్చినప్పుడు గన్ను వెనక్కి వెళ్ళింది. ఇలా ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇలా అడుగుతాడు. ఈ ఎగ్జాంపుల్స్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఓకేనా. తర్వాత సెకండ్ క్వశ్చన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద అడిగాడు. కానిదేంటి? సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానిదేంటి అని అడిగాడు. సామాన్యంగా మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి టెస్టీస్ ఉంటాయి, ఎపిడెడిమిస్ ఉండిద్ది, వ్యాస్ డిఫరెన్స్ ఉండిద్ది, సెమినల్ వెసికల్ అనే గ్రంథులు ఉంటాయి, ప్రోస్టేట్ గ్లాండ్ ఉండిద్ది, యురెత్రా ఉండిద్ది, పెనిస్ ఉండిద్ది. ఇవన్నీ కూడా ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ భాగాలు అనమాట. సో కానిది ఏంటి అన్నప్పుడు వీటిలో కానిది మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. తర్వాత యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. అప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ మీద థియరీ మీద క్వశ్చన్ అడిగాడు అనమాట. ఓకేనా. కాన్కేవ్ లెన్స్ అంటే ఇప్పుడు ఎలా ఉండిద్ది? కాన్కేవ్ లెన్స్ థిన్ ఇన్ మిడిల్లో ఎప్పుడు థిన్గా ఉండిద్ది. థిక్ ఎట్ ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ల దగ్గర ఎలా ఉండిద్ది? థిక్గా ఉండిద్ది. దీన్ని మనం ఏమంటాం? డైవర్జింగ్ లెన్స్ అంటాం. కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ లెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఏమైంది? పవర్ నెగిటివ్ ఉండిద్ది. ఫోకల్ లెంత్ కూడా ఎప్పుడు నెగిటివ్ ఉండిద్ది అనమాట. ఎప్పుడు ఏ రకమైన ఇమేజ్ని ప్రొవైడ్ చేసిద్ది? వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. విఈడి అంటే వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ ఇవి కండిషన్స్. సో దాని మీద ఒక థియరీ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ యానిమల్ సెల్ స్ట్రక్చర్లో జరగనిది ఏంటి? ఇలా సంథింగ్ ఏదో అడిగాడు. సో క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్గా లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏటీపీ. ఏటీపీ అంటే ఏంటి? ఎడ్నోసిన్ ట్రైపాస్ఫేట్. ఇది ఎలా వస్తుంది? ఏడిపి ప్లస్ పై ప్లస్ ఎనర్జీ అనమాట. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏటీపీ అనాలి. సో గ్లైకోలైసిస్ గురించి అడిగాడు, అంటే స్టోరింగ్ అనమాట. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ తెలీదు. యానిమల్ సెల్లో ఉండడం అడిగాడా, ఉండేవి అడిగాడా? సో యానిమల్ స్ట్రక్చర్లో జరగానివి ఆప్షన్స్ ఏడిపి, ఏటీపీ అని అడిగాడు. సో క్వశ్చన్లో క్లారిటీగా, లేదా ఎవరైనా క్లారిటీగా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం. ఇదిగోండి, ఇది కూడా 6th క్వశ్చన్ కూడా అంతే, క్లారిటీ లేదు. తర్వాత కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ గురించి అడిగాడు. సో బ్యాలెన్సింగ్. తర్వాత పెన్సిల్ ఇన్ వాటర్, అబ్జర్వ్డ్, సమ్మర్జ్డ్. ఓకే. సో ఎక్వేరియంలో ఫిష్. ఓకే, దీన్ని బట్టి నాకు అర్థమైందంటే రిఫ్రాక్షన్ అన్నమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఏమవుతుంది? సో మనకి ఆబ్జెక్ట్ అనేది బెండ్ అయినట్టు కనపడుతుంది, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళింది కాబట్టి. సో ఎగ్జాంపుల్గా మనం పెన్సిల్ ఇన్ వాటర్ బెండ్ అయినట్టు కనపడుద్ది. ఫిష్ ఇన్ అక్వేరియం ఇదనమాట. ఓకేనా. సో యాక్చువల్గా ఫిష్ మనం పైనుంచి చూస్తే పైనే మనకు ఉన్నట్టు అనిపిస్తూ ఉండిద్ది, కానీ రిఫ్రాక్షన్ వలన అది చాలా లోతునే ఉండిద్ది. సో మనకి అపీర్ అవుతున్న పొజిషను యాక్చువల్ పొజిషన్ ఒకటి కాదు, డ్యూ టు రిఫ్రాక్షన్. ఇదనమాట 8 క్వశ్చన్లు. తర్వాత సో ఎర్త్వామ్ అండ్ క్రాబ్ రెండు ఎర్త్లోనే ఉంటాయి. ఓకేనా. అయితే
ఎర్త్వామ్ పైన ఒక షెల్ ఉండిద్ది. ఈ షెల్ వలన ఎర్త్వామ్ ఏమవుతుంది, కాపాడబడుతూ ఉంది. ఎర్త్వామ్ పైన క్రాబ్ పైన ఒక షెల్ ఉండిద్ది అనమాట. ఓకేనా. పీతలు ఉంటాయి కదా, పీతల మీద ఒక గట్టి ఎక్సోస్కెలిటన్ ఉండిద్ది అనమాట, ఎక్సోస్కెలిటన్. కానీ వానపాము పైన మాయిస్ట్ స్కిన్ ఉండిద్ది, చాలా మృదువైన స్కిన్ ఉండిద్ది. కానీ ఇది నేలలో గోతులు బుర్రలు తవ్వుకొని వెళ్ళిద్ది, ఇది కూడా బుర్రలు తవ్వుకొని రెండు లోపలికి వెళ్ళి బతుకుతాయి. అంటే రెండు జీవులు ఒకే వాతావరణంలో ఉన్నప్పటికీ, సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పటికీ, ఇది సర్వైవ్ అవుతున్న విధానం వేరు, ఇది సర్వైవ్ అవుతున్న విధానం వేరు అన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా? సో దీనికి షెల్ ఉండదు, దీనికి షెల్ ఉంటుంది. దీనికి మాయిస్ట్ స్కిన్ ఉంటుంది, ఎందుకంటే వానపాము చర్మం ద్వారా శ్వాస పీల్చుకుంటూ ఉండిద్ది. కాబట్టి జీవులేమి రాకుండా ఇది కూడా బుర్రల్ని అంటే తవ్వుకుని లోపలికి వెళ్ళిద్ది. కానీ ఇది షెల్ ద్వారా ఒక ఎన్విరాన్మెంట్లో సర్వే అవుతుంది, ఇది ఒక మృదువైన స్కిన్ కలిగి అదే ఎన్విరాన్మెంట్లో సర్వే అవుతుంది. రెండు ఒకే ఎన్విరాన్మెంట్లో అడాప్ట్ అవుతున్నాయి, అదనమాట. ఓకేనా. దాని మీద క్వశ్చన్ అడిగాడు, రెండు ఒకే విధంగా ఎలా అడాప్ట్ అవుతున్నాయి అనే క్వశ్చన్ని స్టేట్మెంట్ లాగా అడిగాడు అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ గురించి అడిగాడు. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనం ఫైర్ ఎక్స్టింగ్విషన్ అనమాట. మీరు ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సామాన్యంగా ఫైర్ ఎక్స్టింగ్విషన్లో బేకింగ్ సోడాని ప్లేస్లో మనం సోడియం బైకార్బోనేట్ ఎందుకు యూజ్ చేస్తామన్నాడు. సామాన్యంగా NaHCO3, బేకింగ్ సోడాని మనం వేడి చేస్తే Na2CO3 వస్తుంది, వాటర్ వస్తుంది, CO2 వస్తుంది. ఈ CO2 గ్యాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఫైర్ని ఆపేయచ్చు. ఇది ఒక రకం అన్నమాట. ఇలా కాకుండా H2SO4ని తీసుకొని NaHCO3తో మనం జరిపితే Na2SO4, సోడియం సల్ఫేటు, H2O, CO2 ఇలా కూడా వస్తుంది. అంటే ఈ పద్ధతిలోనూ మనం CO2ని రిలీజ్ చేస్తున్నాం, మళ్ళీ ఈ పద్ధతిలోనూ మనం CO2ని తీసుకొస్తున్నాం. సో CO2 రావడం అనేది మనకు ముఖ్యం అన్నమాట. ఎందుకు, CO2 వస్తే ఆ గ్యాస్ ఏం చేసిద్ది, మంటలను ఆపేసిద్ది. అందుకే మనం దీన్ని వాడతాం అన్నమాట, సోడియం బైకార్బోనేట్. దీన్ని వేడి చేస్తే ఇది వస్తుంది అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్లాంట్ ఫోటోసింథసిస్లో ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ ఏంటి అన్నాడు. సామాన్యంగా ఫోటోసింథసిస్ అంటే 6CO2 6H2O 12H2O గివ్స్ రైస్ టు C6 H12O6 ప్లస్ 6O2. మనకు అవుట్పుట్గా ఏమొచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది, గ్లూకోజ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎలా స్టోర్ అయ్యిద్ది, స్టార్చ్ రూపంలో స్టోర్ అయ్యిద్ది. ఇక్కడ మనకి ఏం కావాలి, లైట్ కావాలి, క్లోరోఫిల్ కావాలి. ఓకేనా. మనకి కావాల్సినవి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, లైట్, క్లోరోఫిల్, ఈ 4 కావాలి. అవుట్కమ్స్ ఏంటి, గ్లూకోజ్ అండ్ O2. సో ఆక్సిజన్ రిలీజ్ అయ్యింది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్, కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి మనకి గ్లూకోజ్ ఫామ్ అయింది, C6H12O6. నెక్స్ట్ H2O, వాటర్ ఈజ్ ఆక్సిడైజ్డ్, టు ఫామ్ ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ ఆక్సిడైజ్ అయ్యి ఫామ్ అయింది, గ్లూకోజ్ రెడ్యూస్ అయ్యి ఫామ్ అయింది. ఇవి కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫోటోసింథసిస్ మనకి ఎక్కడ జరిగిద్ది, లీఫ్ సెల్స్లో జరిగిద్ది. లీఫ్ సెల్స్ని ఏమని పిలవచ్చు, మీసోఫిల్ అని పిలవచ్చు. ఇక్కడ తయారైన ఫుడ్ మొత్తం మనకి ఫ్లోయమ్ అనే టిష్యూ ద్వారా ప్లాంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ ఆర్నిథాలజీ నుంచి 2 క్వశ్చన్స్ టు మ్యాట్రిక్స్ 6 క్వశ్చన్. ఓకే, ఆర్నిథాలజీ అంటే మనకు తెలుసు కదా, పక్షి శాస్త్రం అనమాట. దాని మీద ఏదో క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా. ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అనమాట. దాని మీద ఎలాంటి క్వశ్చన్ అడిగాడు అయితే క్లారిటీ లేదు. తర్వాత స్టార్చ్ టెస్ట్, స్టార్చ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మనం ఏం వాడాలి, అయోడిన్ వాడాలి. అయోడిన్ ఎప్పుడైతే పిండి పదార్థాన్ని కలిపామో అది బ్లాక్ కలర్లోకి మారిపోయింది. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ చేశాను. ఇది చాలా వరకు మనం మాట్లాడుకున్న క్వశ్చన్సే, ఏదో 1-2 క్వశ్చన్స్ కొత్తగా అడిగాడు, కొత్తది అడగల, కొత్తగా అడిగాడు. నెక్స్ట్ హ్యూమన్ కిడ్నీ గురించి థిక్నెస్, సర్క్యులర్ సైజు, ఓకే, స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. అంటే హ్యూమన్ కిడ్నీ యొక్క లక్షణాలు, హ్యూమన్ కిడ్నీ దీని గురించి మనకు తెలిసిన పాయింట్స్ ఏంటి,
ఆప్షన్స్ ఉంటే ఇంకా బాగా చెప్పచ్చు. హ్యూమన్ కిడ్నీ మనకి ఎక్కడ ఉంది? వెర్టిబ్రల్ కాలం. వెర్టిబ్రల్ కాలంకి ఇరువైపులా ఉండిద్ది. దీని రైట్ సైడ్ కిడ్నీ మనకి కాస్త కిందకి వైపు ఉండిద్ది. ఎందుకు? అక్కడ లివర్ ఉంది కాబట్టి. లెఫ్ట్ సైడ్ కిడ్నీ బాగానే ఉండిద్ది, నార్మల్గానే ఉండిద్ది. ఇది మనకి బీన్ షేప్లో ఉండిద్ది. వాడు సర్క్యులర్ షేప్ అన్నాడు, తప్పు. ఓహో, ఇదే అడుగుంటాడు, థిక్నెస్ సైజు ఇలాంటివి ఇచ్చుంటాడు. బీన్ షేప్లో ఉండిద్ది. ఓకేనా? కలర్ ఎలా ఉండిద్ది? రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండిద్ది. సో బీన్ షేప్, రెడ్డిష్ బ్రౌన్ కలర్, లెఫ్ట్ సైడ్ నార్మల్గా, రైట్ సైడ్ లోయర్ డిస్ప్లేస్మెంట్ ఉంది. లివర్ డిస్ప్లేస్మెంట్ వల్ల, అంటే లివర్ దాని ప్లేస్ని ఆక్రమించడం వల్ల రైట్ సైడ్ కిడ్నీ కాస్త కింద వైపు ఉండిద్ది. వెర్టిబ్రల్ కాలంకి ఇరువైపులా ఉండిద్ది. దీనిపైన మనకి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా? ఇలాంటివి లక్షణాలు ఇచ్చి కానిది ఏంటి అని అడుగుంటాడు. కానిది ఏంటి అని అడుగుంటాడు. ఓకేనా? ఇవమ్మ 14 క్వశ్చన్స్. కష్టపడేది ఏమీ లేదు. సో ఎవరైతే క్లాసులు వినకుండా ఉంటారో, సబ్జెక్ట్ మీద ఐడియా ఉండదో, కాస్త వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని అంత ఇబ్బంది పడేది ఏమీ లేదు. ఓకేనా? ఇంకేమున్నాయి? నెక్స్ట్ చూడండి, ఫోర్సు క్షితిజ సమాంతరంగా. ఫోర్స్ అనేది క్షితిజ సమాంతరంగా, అంటే ఫోర్స్ అనేది స్ట్రైట్ లైన్ అనమాట. ఫోర్స్ అనేది స్ట్రైట్ లైన్ అని ఇచ్చాడు. సో క్వశ్చన్ అయితే నాకు క్లారిటీ లేదు. ఫోర్స్ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు అటువైపు డిస్ప్లేస్మెంట్ జరిగితే వర్క్ ఎలా ఉండిద్ది అని అడిగాడా? సో ఎగ్జాక్ట్గా ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కరెక్ట్గా కామెంట్ సెక్షన్లో రాయండి. టిష్యూ ప్లాంట్స్, ఓకే, ప్లాంట్ టిష్యూస్ మీద అడిగాడు. ప్లాంట్ టిష్యూస్లో తెలుసు కదా, కనెక్టింగ్ టిష్యూస్ అంటే మెరిస్టమాటిక్ వస్తాయి, కాంప్లెక్స్ అంటే సింపుల్ పర్మనెంట్, కాంప్లెక్స్, ఇవన్నీ మనం చాలా క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. లైట్ కాన్కేవ్ కండిషన్స్ మీద క్వశ్చన్స్ ఇందా చెప్పాను. ఫిజిక్స్లో ఒక 3 సమ్స్ అడిగాడు. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్, అదే యావరేజ్ స్పీడ్ అయి ఉండిద్ది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైము. కరెంట్ ఓమ్స్లా డబ్ల్యూక్యూకి రిలేషన్ అడిగాడు. ఓకే, V = I × R, W = V × Q, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఆ రిలేషన్ వచ్చేసిద్ది. మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అంటే సెమీ కండక్టర్స్, దీని మీద క్వశ్చన్ అడిగాడు. ఇథనోయిక్ యాసిడ్ రియాక్షన్స్, నేను ఇథనోయిక్ యాసిడ్స్ మీద చాలా రియాక్షన్స్ చేయించాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే వీడియోలోకి వెళ్ళి చూస్తే ఇథనోయిక్ యాసిడ్ CH3COOH మీద చాలా ఈక్వేషన్స్ చేయించాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ లాస్ట్ పేజీలో 3 పేజీలు దీని గురించే ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీప్రొడక్షన్లో మేల్కి సంబంధించింది అడిగాడు, ఫీమేల్కి సంబంధించింది కాకుండా. ఇందా చెప్పానుగా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేల్ పార్ట్ అని. కరెంట్ అఫైర్స్లో జీడిపి ఎకానమీ గురించి 5 నుంచి 6 క్వశ్చన్స్ అడిగాడంట. అబ్బో, జీడిపి ఎకానమీ ఏప్రిల్, మే, జూన్, అక్టోబర్ 2025, 26 అయి ఉండిద్దిలే, 25 అని రాసి ఉంటారు, ఇది చెక్ చేసుకోండి ఒకసారి. థర్డ్ షిఫ్ట్ 2025 అని రాశారు. ఇప్పటి వరకైతే అందరూ 2026 అన్నారు. మరి ఇదేంటో ఎవరైతే రాశారో కామెంట్ సెక్షన్లో కాస్త రెస్పాండ్ అవ్వండి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇవి చూడండి, ఇవి అడుగుతాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు గెలిచారు? కార్లోస్ అల్కరాజ్ గెలిచాడు. కార్లోస్ అల్కరాజ్ విన్నరు. వీళ్ళెవరు? మెన్లో అనమాట. మరి ఉమెన్లో గెలిచింది ఎవరు? ఎలీనా పర్సన్ గెలిచారు. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలిచారు? అలెగ్జాండర్ జెవరెవ్, ఈ వ్యక్తి మెన్లో గెలిచాడు. సో ఫీమేల్లో, ఉమెన్లో మెర్రా అనుకుంటా, మెర్రానో సంథింగ్ ఏదో పేరు వచ్చింది, నాకు గుర్తుకు రావట్లేదు, చూడండి. వింబుల్డన్ ఇంకా జరగలేదు. సో ఈ సంవత్సరం 2026లో కార్లోస్ అల్కరాజ్, వెరీ ఇంపార్టెంట్. కార్లోస్ అల్కరాజ్ అనే వ్యక్తి మేల్ గెలిచాడు. ఇంకోటి చెప్పనా మీకు ఇక్కడ విషయం, లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ అవార్డ్స్లో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్, గుర్తుపెట్టుకోండి. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మెన్ స్పోర్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటే లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మనకి మేల్ పర్సన్ ఎవరంటే కార్లోస్ అల్కరాజు, ఈయన స్పెయిన్ అనమాట. ఓకేనా? ఫీమేల్స్లో ఎవరు అంటే ఆర్యా సెబలంకా, ఈమె బెలారస్ అనమాట. ఇక్కడ ఆర్యానే ఓడిపోయేది, ఆర్యా మీద ఎలినా గెలిచిద్ది. ఈ మిర్రా అనేది ఫస్ట్ అనమాట, ఈమె ఫస్ట్ గ్రాండ్ స్లామ్. ఓకేనా? ఇది స్పోర్ట్స్ కింద ఇవి అడగచ్చు.
సో ఒక కరెంట్ అఫైర్ నేను ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఈ మిగిలిన కరెంట్ అఫైర్స్ మీద కూడా మీరు రిపోర్ట్ తెచ్చుకోవాలి ఇలాగా. అంటే చదువుతూ ఉంటే మీకు ఐడియా వచ్చింది. ఓకేనా? తర్వాత ఓకే, జిఎస్ గ్రూప్ లెవెల్లో అడిగారా? ఒక అబ్బాయి గ్రూప్ లెవెల్లో అడిగారు క్వశ్చన్స్ అని చెప్పాడు. అంటే సరిగ్గా అంత ప్రిపేర్ అయ్యి ఉండడు. సో మ్యాథ్స్లో 6.5 2.24 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి అడిగాడు. 12 men కంప్లీట్ వర్క్ 20 days, 30 men సేమ్ వర్క్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ అడిగాడు. 58A4 కంప్లీట్ ఎగ్జాక్ట్లీ డివిజ్డ్ బై 4 అయితే ఆ నెంబర్ ఏంటని అడిగాడు. ఓకే, కాన్కేవ్ కాన్వెక్స్ మినర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, కరెంట్ అండ్ జౌల్స్ 2 క్వశ్చన్స్ అడిగాడు. డిసీజ్ అండ్ విటమిన్ మీద కూడా క్వశ్చన్ పడింది. ఓకేనా? ఇదనమాట. తర్వాత ఇది చూడండి, ఇది సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్ అనమాట. సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్లో ఒక అబ్బాయి, సార్ మీరు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇలా చెప్పలేదు, ఇలా అడిగాడని చెప్పాడు. చూడండి, మనకి H=I² R/T. హీట్లో రెసిస్టెన్స్ ఆఫ్ అయితే అన్నాడు. సమ్మనింగ్ H ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు R అనమాట. సారీ, H=P²/R/T. మనం తీసుకోవాల్సింది ఈ ఫార్ములా. అఫ్ కోర్స్ రెండు హీట్కి సంబంధించిన అయినా వాడు వోల్టేజ్ రెసిస్టెన్స్ రిలేషన్ మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఇది తీసుకోవాలి. వోల్టేజ్ కాన్స్టెంట్, దీన్ని తీసేసేయండి. హెచ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అనమాట. ఇప్పుడు ఆర్ ఏమైంది? ఆఫ్ అయింది. ఆర్ ఎప్పుడైతే ఆఫ్ అయిద్దో హెచ్ ఏమైంది? 2H అయింది. అంటే ఏమైంది? డబుల్ అవుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ని ఎప్పుడైతే ఆఫ్ చేస్తాడో హీట్ డబుల్ అవుతుంది. ఇదనమాట ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది సార్ అని ఒక అబ్బాయి చెప్పాడు. సో అంత గుర్తుపెట్టుకుని చెప్పాడు కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇదనమాట. ఇక్కడతో మీకు థర్డ్ షిఫ్ట్ పూర్తయిపోయింది. ఇది సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ మరికొన్ని అబ్బాయి చెప్పాడు. బాటిల్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏం ఎనర్జీ ఉంటుంది? ఆప్షన్స్లో లోడ్ మిషన్ ఇలా అడిగాడంట. సామాన్యంగా పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారిద్ది అనే కండిషన్లో మనం తీసుకుంటాం. కానీ ఇది సింపుల్ మిషన్స్ కింద మాట్లాడిన క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నేను క్లారిటీగా చెప్పగలను. ఓకేనమ్మా? సో అందుకే అంత బాగా మాట్లాడలేకపోతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మెకానికల్ వర్క్ అన్న వరకు మాట్లాడగలను. ఓకేనా? ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కరెక్ట్గా క్వశ్చన్ని గుర్తున్న వాళ్ళు రాయండి. తర్వాత 9 weeks ప్రెగ్నెన్సీ. ఇదిగోండి, ఈ క్వశ్చన్ నేను మొన్న PYQస్లో చేయించాను. చూడని వాళ్ళు ఉంటే మీకు ఆన్సర్ మిస్ అయిపోతారు. ఓకేనా? చెప్పాను అప్ టు 8 weeks. 8 weeks వరకు తల్లి గర్భంలో ఉన్న దాన్ని ఏమని పిలవాలి అంటే ఎంబ్రియో అని పిలవాలి. ఓకేనా? ఆఫ్టర్ 8th week నుంచి మనం దాన్ని ఏమని పిలవాలి? ఫీటస్ అని పిలవాలని చెప్పాను. పుట్టంగానే ఏం పిలవాలని చెప్పాను? ఆఫ్ స్ప్రింగ్ అని చెప్పాను. ఎంబ్రియోకి ముందు ఏమని పిలవాలని చెప్పాను? జైగోట్ అని పిలవాలని చెప్పాను. నేను హ్యూమన్ ఎనాటమీలో మాట్లాడిన క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చన్. ఓకేనా? సో 9 weeksతో ఉన్నప్పుడు ఏమనాలి అన్నాడు. 9 weeks ప్రెగ్నెన్సీలో ఉన్న లోపల బేబీని మనం ఫీటస్ అనాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, గర్భస్థ శిశువు అనాలి. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ M=V/U. ఓకేనా? =HI/H0. ఎంఎల్స్ గుర్తుపెట్టుకోండి, >1 <1 =1. ఈ 3 వచ్చినప్పుడు ఎలా చెప్పాలో చూసుకోండి. KE బిలో ఆప్షన్స్లో ఏదని అడిగాడు. సో కైనెటిక్ ఎనర్జీ గురించి క్వశ్చన్ అడిగాడు, క్లారిటీ లేదు. మెరిస్టమాటిక్లో ఇంటర్నోడ్ అడిగాడు. ఓకే, ఇంటర్నోడ్ అంటే మనకి ఇంటర్ క్యాలరీ టిష్యూ అనేది ఒక మెరిస్టమాటిక్ టిష్యూ, అంటే ఎల్లప్పుడూ డివైడ్ అవుతూ ఉండే టిష్యూ. ఇది ఎక్కడ ఉండిద్ది? బేస్ ఆఫ్ లీవ్స్లో ఉండిద్ది, ఇంటర్నోడ్స్ దగ్గర ఉండిద్ది. బేస్ ఆఫ్ ది లీవ్స్ ఇంటర్నోడ్స్లో ఉండిద్ది. ఏ టిష్యూ? ఇంటర్ క్యాలరీ టిష్యూ. తర్వాత విచ్ టిష్యూ ఈజ్ యాబ్సెంట్ ఇన్ టచ్ మీ నాట్ ప్లాంట్ అన్నాడు. సో టచ్ మీ నాట్ ప్లాంట్ మనం మాట్లాడుకున్నాంగా, మిమోసా ప్యూడికా అతిపత్తి ప్లాంట్ అని మాట్లాడుకున్నాం మనం దీని మీద. సో దీంట్లో ఏ టిష్యూ ఉండదు అన్నాడు. దీంట్లో కార్క్ ఉండదు. సో కార్క్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ టిష్యూ అంటారు. ఇది ఇక్కడ ఉండదు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఒక మెచ్యూర్ స్టమ్లోనే కార్క్ డెవలప్ అవుతుంది. ఓకేనా? మిమోసా ప్యూడికా ఒక మెచ్యూర్ ప్లాంట్గా తీసుకోకూడదు. ఒక యంగ్
ప్లాంట్గా తీసుకోవాలి, దాంట్లో అది ఉండదు అనమాట. కండెన్సేషన్ వేపరైజేషన్ గురించి క్వశ్చన్ అడిగాడు, స్టేట్మెంట్ లాంటిది అడిగాడు, తెలుసు కదా. ఎవాపరేషను, ఇంకోటి కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ టు వేపర్, కండెన్సేషన్ అంటే వేపర్ టు లిక్విడ్. ఇంకో పాయింట్ చెప్పాలి, ఎవాపరేషన్ అంటే లిక్విడ్ టు వేపర్ బిలో ద బాయిలింగ్ పాయింట్. ఇది పెట్టుకోండి. ఒక లిక్విడ్కి బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ దగ్గరే ఒక లిక్విడ్ వేపర్గా మారితే నేను ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్కి ఆపోజిట్లో మనకి వేపరేషన్ ఉండిద్ది. సో వేపరైజేషన్ అంటే కండెన్సేషన్ ఉండిద్ది. కండెన్సేషన్ అంటే వేపర్ లిక్విడ్గా మారుతాం, అంటే ఒక ద్రవం వాయువుగా మారింది, ఇక్కడేమో ఒక వాయువు ద్రవంగా మారింది, ఇదనమాట. ఓకేనా. నెక్స్ట్ డిటి డిస్టెన్స్ టైం గ్రాఫ్ అన్నాడా. ఓకే, డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఇచ్చాడు ఉండోయి, డిస్టెన్స్ వెలాసిటీ కాదు, డిస్టెన్స్ టైం గ్రాఫ్లో కర్వ్ లైన్ అన్నాడు. ఎప్పుడైతే కర్వ్ లైన్ వస్తుందో, అసలు కర్వ్ లైన్ వస్తే మనం దాన్ని ఏమనాలి, నాన్ యూనిఫామ్ మోషన్ అనాలి. కర్వ్ లైన్ వచ్చిందంటే నాన్ యూనిఫామ్ మోషన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నాట్ ఇన్ రింగ్ స్ట్రక్చర్, కాంపౌండ్ బిలో ఆప్షన్. అబ్బా మస్తు క్వశ్చన్, మంచి క్వశ్చన్ అనమాట. నాట్ ఇన్ రింగ్, ఓకేనా. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఆప్షన్స్ ఇచ్చాడు, 1, 2, 3, 4, 4 కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. దీంట్లో ఏ కాంపౌండ్ రింగ్ స్ట్రక్చర్లో ఉండదు అన్నాడు. సామాన్యంగా రింగ్ స్ట్రక్చర్లో ఉండేది ఏంటి, బెంజీన్, C6H6. ఒకవేళ ఆప్షన్లో బెంజీన్ ఉందనుకోండి, రింగ్ స్ట్రక్చర్లో ఉండనిది ఏంటి అంటే 3 రింగ్ ఇస్తాడు, ఏదో రింగ్ది కాంతి ఇస్తాడనమాట. ఓకేనా. సో ఓపెన్ చైన్లో ఉన్నాయి మనం చెప్పాలి. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ మనం ఏమంటాం, అసైక్లిక్ అంటాం. అసైక్లిక్ కాంపౌండ్స్ సరిగ్గా రాస్తాను చూడండి. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని అసైక్లిక్ కాంపౌండ్స్ అనాలి, క్లోజ్డ్ చైన్స్ కాంపౌండ్స్ని రింగ్ కాంపౌండ్స్ అనాలి. సో కానిది ఏంటి అన్నాడు. ఉదాహరణకి బ్యూటేన్ తీసుకోండి, బ్యూటేన్ ఏంటి, ఒక ఓపెన్ చైన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ పార్ట్ కంట్రోల్స్ ద పోస్చర్ ఆఫ్ ది బాడీ. మన బాడీ పోస్చర్ మొత్తం కంట్రోల్ అయ్యేది ఇక్కడ హిండ్ బ్రెయిన్. ఒకవేళ హిండ్ బ్రెయిన్ అని ఇవ్వలేదు, హిండ్ బ్రెయిన్లో లోపలికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు మనం ఏం పెట్టాలి, సెరిబెల్లం పెట్టాలి, సెరిబెల్లం. ఓకేనా. బ్యాలెన్స్ అండ్ పోస్చర్, B&P, నాట్ BP, B&P, ఆ రెండు కంట్రోల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, P = E టైప్లో ఒకటి అడిగాడు, P = E. P అంటే పవర్, E అంటే ఎనర్జీయా. సో పవర్ = వర్క్ బై టైం, వర్క్ ప్లేస్లో ఎనర్జీ రాసుకోవచ్చు, ఎనర్జీ బై టైం. సో పవర్ = ఎనర్జీ బై టైం, ఇది రెండింటికి రిలేషను. కానీ క్వశ్చన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఓకేనా. ఇది ఐ హోప్ సైన్స్ క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పానుగా, నాకు టైం దొరికితే నేను వివరంగా మాట్లాడతాను. అందుకే క్వశ్చన్స్ రాగానే వివరంగా, పిల్లలు నైట్ 12 అవుతున్నా నాకు క్వశ్చన్స్ పెడుతున్నారు. వాళ్ళే పెడుతున్నప్పుడు నేను కమిట్మెంట్గా తీసుకొని మాట్లాడకపోతే బాగుండద్దు అని చెప్పి ఈ వీడియో మాట్లాడుతున్నాను. పొద్దున్నే లేవగానే మొహం గడుక్కుంటూ వింటావో, బాత్రూంలో కూర్చొని వింటావో నాకు తెలియదు, కానీ ఇవి విని ఒకసారి వాటి దగ్గర రివిజన్ చేసుకొని రేపు సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అయితే వెళ్ళిపో. ఫస్ట్ షిఫ్ట్ అయితే పొద్దున్నే చూసుకోవడం ఇబ్బంది అయింది. ఓకేనా. సో నా బాధ్యతగా నేను అందించాలి కాబట్టి నా పిల్లలకి నేను అందిస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో, ఏం మిస్ అయినా సరే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటూ వస్తాను. దిస్ ఈజ్ ద థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ హెల్డ్ ఆన్ August 3rd అనమాట. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.